నీ మనవులు ఆలకించే దేవుడు నీ ఎదుటి నిలిచినప్పుడు ఆయనకి చెప్పుకో. నీ మనవులు వినే దేవుడు నీ ఎదుటి ఉంటే ఆయన ఎందుకు నీ కోడు వివరించుకో. నీవు ఆయనకి నీ మనవులు చెప్పుకోగలిగి ఒకవేళ నేను అంతటి యోగ్యత నాకు లేదండి, నాకు అంత స్థితి నాకు లేదండి, నీ స్థితిని నువ్వు చూసుకుంటే ఎప్పుడు కూడా నువ్వు ప్రభుత్వం చేరుకోలేదు. నీ స్థితిని నువ్వు చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రభువుకు నీవు సన్నిహితుడివి సన్నిహితురాలివి. మీరు పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారు. ఫిలిప్పీ పత్రికలో పరిశుద్ధులైన పౌలు రాసిన మాట చూడండి, ఎంత మంచి మాట ఉంటుందో. 4వ అధ్యాయం 6వ వాక్యం, దేనిని కూర్చి